ఏ గ్రహ అత్యంత ఆనుకూల్యత బల సిద్ధిరస్తు. ఇప్పుడు రక్షాబంధనాలు ఇంకొంత కానీ కానీ ఫోన్ వస్తుంది నేనే అదే దాంట్లో లాగుతుంది అందుకు అది అది ఫోన్లో లాగుతుంది ఫోన్ లాగుతుంది యాంబు లాగుతుంది ఫోన్ సంచారం తీసుకు లాగా సిద్ధి బుద్ధి సమయ శ్రీ మహాగణాధిపతి దేవత కళ్యాణ మహోత్సవాలత్వేన సమస్త సన్మంగళావ్యాప్త్యర్థం దీక్షార్థం వృతార్థం రక్షాబంధన ధారణం కరిష్యే. ఓం భజంతులు వాయించండి. ఓం విశ్వేత్తాతే సౌదే నవానాం గ్రహాణం ఏ గ్రహాః అత్యంతానుకూల్యతా బల సిద్ధిరస్తో తథాస్తో తథాస్తో తథాస్తో. కళ్యాణ వధూవరులకు దీక్షా సిద్ధ్యర్థం కలగడ మన పురోహిత స్వామి వారు ఆ యొక్క యజమానుల చేత ఆ యొక్క రక్షాబంధన ధారణ చేయించారు. తర్వాత ఇప్పుడు స్వామి వారికి వధూవరులకు శోభా సిద్ధ్యర్థం ఏ యొక్క వధూవరులను మనం ఇక్కడ కళ్యాణమూర్తులుగా కూర్చుని పెట్టుకుని కళ్యాణం జరిపించుకుంటున్నామో ఆ వధూవరులకు శోభా సిద్ధ్యర్థం అంటే ముఖంలో కళ్యాణ కాంతులు వచ్చేటందుకు గాను భాగ్య ధారణ చేయబోతున్నారు.
కళ్యాణ మహోత్సవంలో స్వామివారు బ్రహ్మచర్య వ్రతం నుంచి గృహస్థాశ్రమ ధర్మములకు రాబోతున్నారు. అంటే బ్రహ్మచర్య వ్రతంలో ఉన్నప్పుడు ఈ యొక్క ఒకే ఒక యజ్ఞోపేత ధారణ జరిగి ఉంటుంది. ద్వితీయ యజ్ఞోపేత ధారణ చేసి ఆ యొక్క గృహస్థాశ్రమ ధర్మంలోకి వచ్చే ముందు స్వామివారు ఆ యొక్క యజ్ఞోపేతములకు పూజలు జరుపుతూ ఉన్నారు. ఆ యొక్క యజ్ఞోపేతాలకు ముక్తామిత్ర మహేమనేన దేవతాభ్యర్మ సర్వోపచార రాజోపచార భక్తోపచార శక్తోపచార పూజాం సమర్పయామి. ఆ యొక్క యజ్ఞోపేతములకు మీరు దంపతులు అట్లా స్పర్శ చేసి నమస్కారం చేసుకుంటాయా. యానికాంతమాపాదే జన్మానుభూతాలుగాతానుతానుభవసందే ప్రదక్షిణ దేవతే పరమపవిత్ర యజ్ఞోపేతాభ్యో నమః. ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి. ఎవరైనా సరే బ్రహ్మచర్య వ్రతం నుంచి గృహస్థాశ్రమ ధర్మము నిర్వహించేటప్పుడు ద్వితీయ యజ్ఞోపేత ధారణ జరుగుతుంది. ఈ ద్వితీయ యజ్ఞోపేత ధారణ జరగనిదే గృహస్థాశ్రమ ధర్మము రాదు. గృహస్థాశ్రమ ధర్మము నిర్వహించినప్పుడు మాత్రమే మనము చెప్పేటటువంటి సంకల్పంలో చెప్పేటటువంటి ధర్మార్థకాల మోక్షము అనేటటువంటి చతుర్విధ ఫలపురుషములు సాధించాలి అంటే తప్పనిసరిగా గృహస్థులు కావాల్సిందే. అదేవిధంగా ఇప్పుడు ఈనాడు మన ఈ యొక్క ఎర్రవల్లి గ్రామంలో నిర్మాణం చేయబడినటువంటి ఈ కళ్యాణ వేదిక మీద ఆ యొక్క మహానుభావుడు ఆ యొక్క శ్రీ మహాగణపతి ఆ యొక్క కళ్యాణమూర్తి ఇప్పుడు ఆయన వివాహ సందర్భంగా ఆ యొక్క స్వామివారికి యజ్ఞోపవేతం చేయబోతున్నారు. యజ్ఞోపవేతం అయినా స్వామివారికి రజత యజ్ఞోపేతాలు కూడా ఉన్నాయి. భజంత్రలో యజ్ఞోపేతం శ్రీ లక్ష్మీ నారాయణ ధ్యాన గోదావరి సింధు మాలాపహరే వేగావతి సంతవటాచురాయ సుమకీర్తి విద్యా సులఘ్నే సావధాన సోముహూర్తే సావధాన. ఇపేభ్యో శుభం భవతు. కాశ్యప వత్సార నైత్రువ త్రయార్షయ ప్రవరాన్విత శ్రీమత్ అఘోర సుగోత్రోద్భవస శ్రీమత్ అఘోర బ్రహ్మణ నత్రీం. అఘోర బ్రహ్మణ అనేటటువంటి వారికి ముది మనవరాలు, స్పష్ట బ్రహ్మణ అనేటటువంటి వారికి మనవరాలు, విశ్వరూప బ్రహ్మణ అనేటటువంటి వారికి పుత్రీం, విశ్వరూప బ్రహ్మణ పుత్రీం శ్రీ సిద్ధి బుద్ధి నామీం కన్యాం అనేటటువంటి ఆ యొక్క కన్యలకు ఆ యొక్క విశ్వరూప బ్రహ్మణ అనేటటువంటి వారి తండ్రిగా అయినటువంటి వారు ఇప్పుడు వరపూజ చేస్తున్నారు. ఏ విధంగా చేస్తున్నారా అంటే స్వామి కానీ పళ్ళము కొద్దిగా నీరు తీసుకుని ఓం నమో స్వామి పార్వతులకు ఆ యొక్క అమ్మవారి యొక్క తల్లిదండ్రులుగా వ్యవహరించేటటువంటి వారు ఇక్కడ వరపూజ చేస్తున్నారు. ఓం నమో స్వరంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షరవాహనే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటి యుగధారిణే నమః. ఓం తచ్చం యోరావృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవీ స్వస్తిరస్తునః స్వస్తిర్మానుషేభ్యః ఓర్ధ్వం జగాతు భేషజం సన్నో అస్తృపదే సం చతుష్పదః శాంతి శాంతి శాంతి. ఓం సం నో మిత్ర సంవరుణః సం నో భవత్పర్యవ సం న ఇంద్రో బృహస్పతే సం నో విష్ణుర్విక్రమః నమో బ్రహ్మణే నమస్తే వాయుః త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసే త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మావతి. ఇద్దరి చేత తాకిచ్చు, ఈ దంపతుల చేత అట్లా తాకిద్దమ్మా.
అట్నే పట్టుకొని ఉండండి. అథానంత వీర్యస్య శ్రీమన్మహావిశ్వకర్మణః అచింత్యానవద శిక్షా ప్రేమాణస్య మహదాకాశస్య మధ్యే అనేక కోటి బ్రహ్మాండానామేకతమే వ్యక్తావ్యక్త పృథివ్యాపస్తేజో వాయురాకాశాధ్యావరణైరావృతే తదాధిష్టానభూత విశ్వకర్మ పరమాత్మ ప్రతిబింబిత దైవతై మనుమయత్వ శిల్పే విశ్వజ్ఞ పంచ బ్రహ్మది పరికల్పితే బ్రహ్మ విష్ణుడు త్రేంద్రాదిత్య పంచమూర్తి పరిపాలితే అస్మిన్ బ్రహ్మాండాఖండయోర్మధ్యే ఆదిశక్తి పరాశక్తి ఇచ్ఛాశక్తి క్రియాశక్తి జ్ఞానశక్తి అభిధాన పంచమహాశక్తి అభిరావృతే ఐరావత పుండరీకవామన పూరాజ్ఞల పుష్పదంత సార్వభౌమ సుప్రయేకాఖ్య అష్టదిగ్గజోపరి ప్రతిష్ఠితే అతల చిత్తల సుతల సాగర కళాత్మ మహాజన పాతాళ సప్తలోకానాం ఉపరితలే ఊర్ధ్వసూర్మః సప్తలోకానాం అధోభాగే మహానారాయమాణ పరిరాజదేశస్య శేషస్య సహస్రపదామణ మండలమండితే ఇంద్ర అగ్ని యమ వైవతి వరుణ వాయువ్య కుబేర ఈశాన అశ్వదిక్పాలకై పరిపాలితే హిరణ్య శృంగత్ర శృంగ కిష్కింద ఆర్యవంశ కిష్కింద ఋష్యమోకాఖ్యాది పంచమహానగాధిష్ఠితే తదనంతర భూద్వైరోప వైరాజస్య ఆత్మనైవత సామోగీయతే రామాశీరంతే పృథుముద్భగేర్గజాంబరీష దినేశ పరశురామాఖ్యాది షోడశ మహారాజే పరిపాలితే కార్తవీర్యస్సగర పురుకుచ్చ పురోర్వ నల హరిశ్చంద్రాఖ్య షట్చక్రవర్తి నిర్నిషేవతే అంగవర్ణకన్యతాస్మేతాం భూత సౌమ్యేన సౌరాష్ట్ర మహారాష్ట్ర మగధ మాలవ నేపాల కేరళ చోళ పాంచాల గౌళ మలయాళ సింహళ త్రివిడ ద్రావిడ కర్ణాటక నాటక కర్ణాట పర్వాత పాండ్య పులింద్రాంధ్ర హోడా దశాన్న భోజ కుక్కురు పురు గాంధార విదర్భ విదేశ పర్పర బాహిక కేకయ కోసల చింతల కుందల గిరాత సూరసేన సేవన కంకణ కొంకణ మత్స్య మధ్ర పార్శ గోచర యావరజాల సాల్వ చేది సింధు విద్యాధ్యరేక దేశ భాషా విరాజితే గంగా యమునా సరస్వతి కృష్ణవేణ్యాద్యరేక పుణ్యనదీ పవిత్రతే పంచాశత్కోటి యోజన విస్తీర్ణ భూమండలే ఏడోః దక్షిణ భాగే శ్రీశైలస్య ఆగ్నేయ ప్రదేశే కృష్ణా కావేర్యోర్మధ్యదేశే సకల విరాట్ ముఖోద్భవః అస్మిన్ కళ్యాణమంటపే పరబ్రహ్మణ నియుక్తస్య శ్రీమత్ప్రస్తుబ్రహ్మణః పరార్థప్రదీపనః కారణబ్రహ్మణః ప్రథమ సంవత్సరే ప్రథమ మాసే ప్రథమ పక్షే ప్రథమ దివసే త్రయోదశ ఘటికా ద్విచత్వారింశత్ ఘటికాయాం గత ఏష ఘటికాయాం ప్రథమ ప్రాణాయామ కాలే మరీచి అగ్ని నీరసః పునః పునః పౌరస్య కశ్యప లక్షణో మరీచార్ణవ బ్రహ్మగర్భాణాం మధ్యే కృతస్య బ్రహ్మగర్భే స్వయంభూ స్వారోచోత్తమాది చతుర్థ సమన్వంతరాణాం మధ్యే వైవస్వత మన్వంతరే ఇదానీం అష్టావింశన్ మహాయుగే అష్టావింశ సహస్రామృతే సప్తదశ లక్షాబ్దే ఋతుయుగే యాతే షण्णवति సహస్రామృతే ద్వాదశ లక్షాబ్దే త్రేతాయుగే యాతే చతుష్షష్టి సహస్రామృతే అష్టలక్షాబ్దే ద్వాపరయుగే యాతే ద్వావింశ సహస్రామృతే చతుర్లక్షాబ్దే కలియుగే ప్రణవపాదే षष्ठ संवत्सराणां मध्ये स्वस्ते श्री विजयराम संवत्सरे उत्तरायणे शिशिर ऋतौ माघमासे शुक्लपक्षे दशमीयायां वामवासरे श्रीमत् ब्रह्मण वंशे जातस्य विश्वरूपाचार्य ब्रह्मणः नामधेयस्य जन्म प्रकृते तत्कन्यादान पर्यन्तं मध्ये वर्षनिकाले संभावितानां पादानां चक्षुश्रोत्रचक्षुत्राणां ज्ञानेन्द्रियाणां वाक्पाणिपाणपायोपस्थानां कर्मेन्द्रियाणां एतेषां सकलपापनिवृत्तिद्वारा जलै सूर्यमण्डलपर्यन्तं ऋतुरासे पुरुष सहस्रावसाने एकैकजलापदर्शक्रमेण सर्वराः सर्वंशसंहितकाले ब्रह्मलोके निवासित्यर्थं यवै चन्द्रमण्डलपर्यन्तं ऋतुरासेः वर्षसहस्रावसाने एकैकजलापदर्शक्रमेण
सर्वराश्रमे सिद्धमनोगे निवासित्यर्थमाशेतो मंडलपर्यन्तं रुद्रासेख सवर्षसहस्रावसाने एकैकमाकारकर्षक्रमेण सर्वराश्रमे वस्तु ब्रह्मलोके निवास सिद्ध्यर्थं सर्षमयी नक्षत्र मंडल पर्यन्तं रुद्रासेख वर्ष सहस्रावसाने एकैक सर्षम अपकर्षक्रमेण सर्वराश्रमे वयं ब्रह्मलोके निवास सिद्ध्यर्थं गंगामौलिकाभिः ब्रह्मगणमंडल पर्यन्तं रुद्रासेख वर्ष सहस्रावसाने एकैकमौलिकाभिकर्षक्रमेण सर्वराश्रमे ब्रह्मलोके निवास सिद्ध्यर्थं त्रिगुणेकृत अत्यष्टोम अतिरात्र अप्तोर्याम स्वान्तबलवाजुमेयादि शतकृतपुण्यबलाव्याप्यर्थं मया सहगसपूर्वेषां मत्पुंसानां पितॄणां सकललोकानुतीर्य शाश्वत परब्रह्मलोके निवासित्यर्थं मनुसूत्रोक्तप्रकारेण सालकृत सहिरण्यो చూడండి ఈ దంపతుల చేత కొబ్బరికాయ ఇచ్చేసి అమ్మవారి దేవి అనే యొక్క చేతులు కూడా తాకిచ్చేసి ఆ స్వామి వారి చేతుల్లో ఆ కొబ్బరికాయను పెట్టేసి అక్కడ ఆ స్వామి ముందు పెట్టేసేయండి. కొబ్బరికాయను ముందు మీరు చేతికి ముందు వాయించాలి. భజంత్రం రెడీగా ఉండాలి. ఏ పరిస్థితుల్లో కూడా గ్యాప్ రాకూడదు. అమ్మవారికి ఇప్పుడు అమ్మవారిని చేసి స్వామివారికి కన్యాదాన మహోత్సవం జరుపుతున్నారు. మహాసంకల్పూర్వకంగా కన్యాదాన మహోత్సవం ఓం విశ్వంభరా సర్వభూత సాక్షిగా కళ్యాణ మహోత్సవంలో కన్యాదాతలైనటువంటి ఇక్కడ కన్యాదాతలుగా వ్యవహరించబడినటువంటి చంద్రగోళ గోత్రోద్భవులైనటువంటి కేతా వెంకట సుబ్బారెడ్డి వారి ధర్మవర్తి సుబ్బమ్మ గారు ఆ యొక్క వధువులందరికీ కూడా ఆ యొక్క మధుపరికములు అంటే దీక్షావస్త్రద్వయములు అంటాము తలంబ్రాల వస్త్రాలు సమర్పిస్తున్నారు. తీసుకుని వీరి చేత సాగించే మొదలుపెట్టాను. అబ్బాయి ఆయన ముందు ఆయన స్వామి చేతికి దీక్షావస్త్రాలు అన్నీ అమ్మా మీరు తాకండి. ఓ శోభనకర్తలైనటువంటి చంద్రగోళ గోత్రోద్భవులైనటువంటి కేతా వెంకట సుబ్బారెడ్డి వారి ధర్మపత్ని శ్రీ సుబ్బమ్మ గారు ఆ యొక్క శ్రీ సిద్ధి బుద్ధి సమేత శ్రీ మహాగణాధిపతి కళ్యాణ మహోత్సవ సందర్భంలో స్వామి వారి పాదములకు నమస్కరించి ఆ యొక్క దీక్షాసిద్ధ్యర్థం మధుపర్కములు కొత్త వస్త్రములు సమర్పించారు. వారిని వారి కుటుంబంలో శ్రీ గణేష్ మహారాజు ఆయురారోగ్య భోగభాగ్యములను సంగి సర్వదా కాపాడవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ఓం నమో నమో భవతి జాయమానోన్నాంకే దుర్షామేత్యగ్నే భాగం దేవేభ్యో విభాచాయం ప్రచంద్రమాస్తిరతే దీర్ఘమాయు శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియేంద్రియ ప్రతిష్టతే. మరలా ఇప్పుడు వారి కుమార్తెలను ఇచ్చి ఆ యొక్క మహాగణాధిపతికి వివాహ సందర్భంలో కుమార్తెలైనటువంటి ఆ సిద్ధి బుద్ధి అనేటటువంటి ఆ కన్యల వరకు వచ్చేసి మధుపర్కములు సమర్పిస్తున్నారు. అకేత వెంకట సుబ్బారెడ్డి ధర్మకులు ఆ వస్త్రాలు కూడా ఈ బాబు ఓం నమో నమో భవతి జాయమానోర్నాంకే వృషామేత్యగ్నే భాగం దేవేభ్యో వివిధాచాయం ప్రచంద్రమాస్తిరతే దీర్ఘమాయు శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియేంద్రియ ప్రతిష్టతే. बोलो गणेश महाराज के, बोलो गणेश महाराज के, बोलो गणेश महाराज के. భక్తులంతా ఎందుకో నిస్తేజంగా ఉన్నారు, హుషారుగా ఉండండి. జై చెప్పండి. बोलो गणेश महाराज के, बोलो गणेश महाराज के, बोलो गणेश महाराज के. ఇప్పుడు ఆ యొక్క విశ్వరూపాచార్య బ్రాహ్మణ విశ్వరూప బ్రాహ్మణ అనేటటువంటి ఆ యొక్క వారు సిద్ధి బుద్ధి అనేటటువంటి కన్యల నుంచి ధర్మ ప్రజా సహత్వ కర్మార్థం
ధర్మ ప్రజాసాత్మ కర్మార్థం కన్యాదానం తుభ్యవహం సంప్రదే నమః అని చెప్తూ ఆ యొక్క వేదోక్త మంత్రాలతో మహాసంకల్పమును ఉచ్చరిస్తూ ఆ యొక్క స్వాముల వారికి ఆ యొక్క కన్యాదాన మహోత్సవం చేశారు. ఎందుకు చేశారు అంటే ధర్మేచ అర్థేచ కామేచ త్వయా ఏష నాటి చరితవ్య అనేటటువంటి ఆ ప్రమాణ వాక్యోచ్చారణలు కూడా వారు పలుకుతూ అప్పుడు ఆ యొక్క కన్యాదానం చేశారు. అప్పుడు శ్రీ స్వామి వారు ఏమంటున్నారు అంటే నాతి చరామి అని ఆయన కూడా ప్రమాణం చేసేసి ఆ కన్యాదాన మహోత్సవాన్ని స్వీకరించారు. ఇప్పుడు తెరపరిచి చిలకరాదల్లం పెట్టేటటువంటి కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు పురోహితులు. లేవైనా లేమ్మా, నువ్వు ఈ పక్క పట్టుకో, కూర్చుంటే ఎట్లా? సరే స్వామి. ఇప్పుడు భజంత్రిలో జీలకర్ర బెల్లం పెడుతున్నారు, వాయిద్యాలు